బీజేపీ నేత సింగోటన్ రామన్న హత్య ఉలిక్కి పడేలా చేసింది. మణికంఠ అండ్ గ్యాంగ్ రామన్నను అతి కిరాతకంగా చంపారు. ఇద్దరి మధ్య కొద్ది కాలంగా డబ్బుకు సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. రామన్న, మణికంఠ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. వాళ్ళేం మాట్లాడారో చూద్దాం. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఏందన్నా నేను మొత్తం అయిపోయాను అన్న, రోడ్డు మీదకి వచ్చేసాను అన్న. ఇక నువ్వు అలాంటి ఏందన్నా రోడ్డు మీదకి మొత్తం నేను అప్పుల పాలు అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన అన్న. మళ్ళీ అక్కడికి వచ్చిన మేము కూడా అయిపోయినాం. లేదన్నా, అలా కాదన్నా. నాకే అన్ని డబ్బులు నుంచి కొన్ని ఊళ్ళో ఆశ అయిపోయి నేను అంతలో ఆశ నీకు తెలియదు అన్న. నేను కూడా మొత్తం ముఖం అన్ని పోయి కదా. నాకు కూడా 25 లక్షలు ఖర్చు అయినాయి. మళ్ళీ చేద్దాం. నేను ఎవరి జోలికి వెళ్తలేను నా జోలికి వస్తాను అంటున్నా. అవును, మరి ఇది ఎందుకు పెడుతున్నావు గేమ్? నువ్వు అన్నా నువ్వు పెట్టించావా? నేను ఫస్ట్ నుంచి పెడుతున్నా కదా. పెట్టేదా గేమ్? నేను కూడా పెట్టినా కదా ఫస్ట్ నుంచి. అంటే తర్వాత నేను గేమ్ పెట్టలే. నా డబ్బులు ఇప్పుడు సంతోషం ఉన్నాడు, ఆయన దగ్గర మాట్లాడినా కదా అది చెప్తున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను. సంతోషం టేబుల్ అడిగినా కానీ అది వేరే అంటారు. నన్ను కూడా అడుగుతున్నాను. ఏడున్నావు? ఇంటికాడన్నా. సాంసన్ వచ్చినాడికి శాంసన్ రాలే. మీ ఇంటికాడ లేడా? లేడన్నా. సరే అన్నా నేను మొత్తం అయిపోయినా. నేను అలానే కదన్నా, మొత్తం అయిపోయినా కదన్నా. అందరం అయిపోయినాం. నీ దిక్కెళ్ళి నువ్వు నీ దిక్కెళ్ళి అయిపోయినావు అందరం. ఏం లేదా అన్నా అది కావాలని ఎవరు చేయలేదు, నువ్వు ఎవరు కావాలని చేయలేదు. అది అయిపోయింది కావాలని నువ్వేం చేయలే కానీ నీ దిక్కెళ్ళి అయిపోయినావు అందరం. ఎవరు ఏం లేడు. 25 లక్షలు మూడ చేయకపోయినాయి. కావాలనే కాదు. అవ్వలేదు అన్న. 20 లక్షల ఆపరేషన్. ఆపరేషన్ పల్లికి 20 లక్షలు అవ్వలేదు నాకు. నీకు అయినా అవునా అన్న. బిల్లులు కూడా ఉన్నాయి ఇంట్లో. ఎవడు పెట్టుకున్నా? ఎవడు చేసిన తీట? ఎవడొచ్చింది నీ ఇంటికాడికి? నేను ఇట్లా వచ్చిందా కొట్లాడికే? నువ్వే పిలిచావు అని చెప్పాడు. నీ ఇంటికాడికి నేను వచ్చిందా నేను కొట్టనికే? కరణ్ సింగ్ నువ్వే పిలిచావు అని చెప్పాడు కదా. కరణ్ సింగ్ ని కరణ్ సింగ్ నువ్వే అన్న పిలుస్తున్నాడు, వెళ్ళగల రావాలంటే చూసుకుందాం అంటున్నాడు అని చెప్పాడు కదా. నేను పిలిచిందా అని చెప్పిండా? అందుకనే వినిపించాడు అన్న ప్రామిస్. అందుకనే వచ్చారా 140 మంది 150 మంది దాకా? అందుకే వచ్చారా? మాట్లాడానికి వచ్చారా అంతమంది? వాళ్ళు అక్కడ పెళ్లి అయితే వాళ్ళందరూ చేశారు అన్న. నువ్వు ఇంటికన్నా ఇన్ని రోజులు అన్న ఇగో మంచిగా చాలా అయిపోయింది అన్న. ఇప్పుడు నేనేం అంటలేదు, నేనేం గెలుక్కోవట్లేదు. కాలనీలో కూడా తిరుగుతులే అన్న. నా పని నేను చేసుకుంటున్నా. కరెక్టేలే కానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు. నీ పన్ను నా పని కూడా అదే. నా పని కూడా అదే పని, వేరే పని ఏం లేదు. నా పని కూడా నా దగ్గర ఎందుకన్నా అనుకున్నా. నా పని కూడా అదే. సంచనాలు మాట్లాడతారు పొద్దున్న వచ్చి. సరే సంచనాలు మాట్లాడతారు. మాట్లాడి ఇప్పుడు రాలే, మీ ఇంటికాడికి రాలేదు. చేయనా సరే. హలో హలో ఇంట్లో కొట్టినామని 3 ఏళ్ళు కొట్టినాడే. ఇంకో ఇంట్లో అఖిల్ గారు ఉన్నాడు, నేనున్నాడు, మధ్య గారు ఉన్నాడు. నాకు 5,000 కొట్టుమాని. నువ్వు ఏం చెప్పినామా? 5,000 ఇస్తానావా? కనీసం మాట్లాడినప్పుడు ఏమన్నామా? అర్థం కాలే. చదివా పోతున్నా. 5,000 కొట్టు సార్. 5,000 కొట్టు మామా. అది కాదు మా ముగ్గురు ఉన్నాం మామ ఇందులో. ఉన్నావు కరెక్టే మామా. అందుకే నీకు కోర్సు పెట్టి నేను ఇచ్చుకుంటా అంటున్నాను. కోర్సు పెడతాను, నువ్వు అది కూడా ఇస్తావు. నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు. నేను అదే అంటలేమమ్మా. ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వు రాకు, నువ్వు ఇంట్లో చూసుకో. నువ్వు కలిసి పంట పంపి ఏమైనా చూసుకుంటాను. నేను కూడా రాను కోసరికి. నేను అశ్విని అందుకే అంత గొడవ అయింది కదా మామ అంత ముందు. నేను రాను మామ. అశ్విని కూర్చోట్టుకుంటా కోసం కదా కొడుతున్నా మామ. హలో హలో అబ్బాయి వాళ్ళ ఎడున్నావని భయ్? నేను ఇగో వస్తున్నాను అప్పుడు ఇంటికి వస్తున్నా. ఏమైంది అది? ఏది? అది పైసలు. ఏ పైసలు? అది 10,000. అదే నేను తీస్తానా. అది రామన్న ఏం చెప్పినాడు? 20,000 అయితే మండే నుంచి ఆడు ఇస్తాడని చెప్పినాడంట. 10,000 అక్కడ కూడా తీసుకో బాబు. వెళ్తే చెప్పినాడు. ఇయ్యానన్నా. నేను ఐదేస్తానా. నేను ఐడియాతో గాబర్ రాబోతో ఖాళీ గేమ్ బంకల్లో కూడా రామన్న. क्या बोले? क्या कई को पर कई कुछ नहीं कर रही थी तुम लोग को. भाई ऐसा नको कर भाई. मैं मेरा अच्छा है बोल के बोला भी. मनी भाई
మనది ఏం లేదు, మన చెప్పాడిది రామన్న చెప్పినాడు, నీకు చెప్తున్నా. నాది ఏం మేము పుల్లే పెట్టి మేము అట్లా చెప్పాడిది ఏం లేదు. నీకు మాకు ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా మనం కూడా అట్లానే మాట్లాడతాం. మొన్న కూడా మాట్లాడితే మనం చెప్పినా నేను నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా, నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. అది మాలా చెప్పుమని చెప్పినాడు. ఎందుకు మన చెప్తాను. సరే నువ్వు మళ్ళీ గేమ్ దగ్గర నువ్వే మాట్లాడుకో వచ్చినాక మళ్ళీ ఏముంది ఎందుకు లొల్లి వచ్చి పంచాయతీ. సరే హలో ఫోన్ చేస్తా డ్రైవింగ్ లో నేను ఫోన్ చేశాను నీకు 2 సార్లు ఇచ్చాను. ఒకసారి రామరా ఫోన్ రామరా ఫోన్ చేయ ఒకసారి. ఎందుకు అన్న డైలీ 10,000 ఇవ్వమంటాడు మనీ 20,000 అడుగుతున్నానా. ఆయన నీకు ఇచ్చినంట 30,000 నేను 30,000 ఇస్తా మనకి టేబుల్ పెట్టినప్పుడు మీకు నీకు తీసుకోరా 10,000 తీసుకోరి అవేనంటుండే ఆయన. పొద్దున్న చెప్తామమ్మా పొద్దున నీకు 30 డైలీ ఆయన కోసి కొట్టినప్పుడు 30,000 ఇచ్చినా ఇల్లేడు ఒక మాట చెప్పు. నాకు 30,000 ఎప్పుడు ఇచ్చాడు? 20,000 30,000 నీకు కోసుకు తీలే ఎప్పుడు ఇలే అప్పుడు పెట్టినప్పుడు ఇచ్చాడు 30. కొట్లాడలు అయిపోయినాయి ఒక మాట చెప్తాను గెలుకుతారు. నువ్వు టేబుల్ నువ్వు ఒక మాట నువ్వు టేబుల్ పెడుతున్నావు మీద టేబుల్ మీద ఎవరిది టేబుల్ అంటే నీకు రామాయణ పరిచయం లేదా? నీకు రామాయణ తెలియదా? నీకు తెలిసి మాది తెలియదు నీకు రామాయణ. ఇప్పుడు ఎలా మామూలుతో గొడవ అయింది చావు బతుకులాగా వచ్చిన ఇప్పుడు ఇంకా అంటే ఆశ్చర్య ఏం చేయాలి నేను ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఏం చేయాలి మామ? నువ్వు ఒక 10,000 ఇచ్చి ఇప్పుడు సాయంత్రం ఇస్తా అని చెప్పు. రేపు సాయంత్రం ఓకేనా? నీకు బబ్బులకి రామానికి ముగ్గురికి ఇస్తా. చూడు నువ్వు అలాగే మామ లైఫ్ ఖరాబ్ చేసుకున్నా మనోడు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా. రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా. వదిలేండి సరేనా? లేదా నన్ను చంపేయండి వచ్చి. చెప్పు ఏందన్నా నేను మొత్తం అయిపోయాను అన్న. రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నా. ఇటు నువ్వు అలాంటి ఏందన్నా రోడ్డు మీదకి మొత్తం నేను అప్పుల బాల్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన అన్నా. మళ్ళీ అక్కడికి వచ్చిన మేము కూడా అయిపోయినాం. లేదన్నా అలా కాదన్నా. నాకు అన్ని డబ్బులు నుంచి కొన్ని ఊళ్ళు ఆశ అయిపోయి నేను అంత ఆశ నీకు తెలియదు అన్నా. నేను కూడా మొత్తం ముఖం అన్ని పోయి కదా. నాకు కూడా 25 లక్షలు ఖర్చు అయినాయి. మళ్ళీ చేద్దాం. నేను ఎవరి జోలికి వెళ్తలేను నా జోలికి వస్తాను అంటున్నా. అవును మరి ఇది ఎందుకు పెడుతున్నావు గేమ్? నువ్వు అన్నా నువ్వు పెట్టించావా? నేను ఫస్ట్ నుంచి పెడుతున్నా కదా. పెట్టేదా గేమ్? నేను కూడా పెట్టినా కదా ఫస్ట్ నుంచి. అంటే తర్వాత నేను గేమ్ పెట్టలే. నా డబ్బులు ఇప్పుడు సంతోషం ఉన్నాడు ఆయన దగ్గర మాట్లాడినా కదా అది చెప్తున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను. సంతోష్ టేబుల్ అడిగినా కానీ అది వేరే అంటారు. నన్ను కూడా అడుగుతున్నాను అంటారు. ఏడున్నావు? ఇంటికాడన్నా సాంసన్ వచ్చినాడికి. శాంసన్ రాలే. మీ ఇంటికాడ లేడా? లేడన్నా. అన్నా నేను మొత్తం అయిపోయినా. నేను అలానే కదన్నా మొత్తం అయిపోయినా కదన్నా. అందరం అయిపోయినాం నీ దిక్కెళ్ళి. నువ్వు నీ దిక్కుకెళ్ళి అయిపోయినావు అందరం. ఏం లేదా అన్నా అది కావాలని ఎవరు చేయలేదు. నువ్వు ఎవరు కావాలని చేయలేదు. అది అయిపోయింది కావాలని నువ్వేం చేయలే కానీ నీ దిక్కెళ్ళి అయిపోయినావు అందరం. ఎవరు ఏం లేడు. 25 లక్షలు మూడ చేయకపోయినాయి కావాలని కాదు. 20 లక్షల ఆపరేషన్ ఆపరేషన్ పల్లికి 20 లక్షలు అవ్వలేదు నాకు. నీకు అయినా అవునా? నా బిల్లులు కూడా ఉన్నాయి ఇంట్లో. ఎవడు పెట్టుకున్నా ఎవడు చేసిన తీట ఎవడొచ్చింది నీ ఇంటికాడికి? నేను ఇట్లా వచ్చిందా కొట్లాడికే? నువ్వే పిలిచావు అని చెప్పాడు. నీ ఇంటికాడికి నేను వచ్చిందా నేను కొట్టనికే? కరణ్ సింగ్ నువ్వే పిలిచావు అని చెప్పాడు కదా. కరణ్ సింగ్ నువ్వే అన్న పిలుస్తున్నాడు వెళ్ళగల రావాలంటే చూసుకున్నావు అంటున్నాడు అని చెప్పాడు కదా. నేను పిలిచిందా అని చెప్పిండా? వినిపించాడు అన్న ప్రామిస్. అందుకనే వచ్చారా 140 మంది 150 మంది అందుకే వచ్చారా? మాట్లాడడానికి వచ్చారా అంతమంది? వాళ్ళు అక్కడ పెళ్లి అయితే వాళ్ళందరూ చేశారు అన్న. నువ్వు ఎందుకన్నా ఇన్ని రోజులు అన్నా ఇగో మంచిగా చాలా అయిపోయింది అన్న. ఇప్పుడు నేనేం అంటలేదు. నేనేం గెలుక్కోవట్లేదు. కాలనీలో కూడా తిరుగుతులే అన్న. నా పని నేను చేసుకుంటున్నా. కరెక్టేలే కానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు. నీ పన్ను నా పని కూడా అదే. నా పని కూడా అదే పని. వేరే పని ఏం లేదు. నా పని కూడా నా దగ్గర ఎందుకన్నా అనుకున్నా. నా పని కూడా అదే. సంచనాలు మాట్లాడతారు పొద్దున్న వచ్చి. సంచనాలు మాట్లాడతారు. మాట్లాడి ఇప్పుడు రాలే మీ ఇంటికాడికి రాలేదు చేయనా సరే. హలో
అమ్మా హలో ఇంట్లో కొట్టినామని మూడేళ్ళకి వచ్చినారంటే ఇంకో ఇంట్లో అఖిల్ గారు ఉన్నాడు, నేను ఉన్నాడు, మధ్య గారు ఉన్నామమ్మా. కొత్త నాకు 5,000 కొట్టుమాని. నువ్వు ఏం చెప్పినామా? 5,000 ఇస్తానావా? సర్వీసింగ్ మాట్లాడినప్పుడు ఏమన్నామమ్మా? అర్థం కాలే. చదివా పోతున్నా 5,000 కొట్టు సార్. 5,000 కొట్టు మామ. అది కాదు మా మేము ముగ్గురు ఉన్నాం మామ ఇందులో. ఉన్నావు కరెక్టే మామ. అందుకే నీకు కోర్సు పెట్టి నేను ఇచ్చుకుంటా అంటున్నాను. కోర్సు పెడతాను, నువ్వు అది కూడా ఇస్తావు. నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు. నేను అదే అంటలేమమ్మా. ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వు రాకు, నువ్వు ఇంట్లో చూసుకో. నువ్వు కాలు పంట పంపి ఏమైనా చూసుకుంటాను. నేను కూడా రాను కోసరికి. నేను అశ్విని అందుకే అంత గొడవ అయింది కదా మామ అంత ముందు. నేను రాను మామ. అశ్విని కూర్చోట్టుకుంటా కోసం కదా తల్లి కొడుతున్నావు మామ. హలో హలో అబ్బాయి వాళ్ళ ఏడున్నావని భయ్? నేను ఇగో వస్తున్నాను అప్పుడు ఇంటికి. ఇంటికి వస్తున్నా. ఏమైంది అది? ఏది అది పైసలుది, ఏ పైసలు? అది 10,000ది. అదే నేను తీస్తాను. అది రామన్న ఏం చెప్పినాడు? 20,000 అయితే మండే నుంచి ఆడు ఇస్తాడని చెప్పినాడంట. 10,000 అక్కడ కూడా తీసుకో బాబు, వెళ్తే చెప్పినాడు. ఇయ్యానన్నా నేను అయితే ఇస్తాను. సో నేను ఐడియాతో గాబర్ రాబోతే ఖాళీ గేమ్ బంకల్లో కూడా రా రామన్న. मैं कर तो भाई क्या बोले? क्या मैं कई को पर कई कुछ नहीं कर रही थी तुम लोग को क्या है कि भाई 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 ऐसा नको कर भाई मैं मेरा अच्छा है बोल के बोला भी ఇదో మనీ భాయ్, మనది ఏం లేదు. మన చెప్పాడు రామన్న చెప్పినాడు, నీకు చెప్తున్నా. నాది ఏం మేము పుల్లే పెట్టి మేము అట్లా చెప్పాడు ఏం లేదు. నీకు మాకు ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా మనం కూడా అట్లానే మాట్లాడతాం. మొన్న కూడా మాట్లాడితే మనం చెప్పినా నేను. నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా, నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. అది మాలా చెప్పుమని చెప్పినాడు. ఎందుకు మన చెప్తాను. సరే నువ్వు మళ్ళీ గేమ్ దగ్గర నువ్వే మాట్లాడుకో వచ్చినాక మళ్ళీ. ఏముంది ఎందుకు లొల్లి వచ్చి పంచాయతీ. హలో ఫోన్ చేస్తా డ్రైవింగ్ లో నేను ఫోన్ చేశాను. 2 సార్లు లిఫ్ట్ చేయలేదు. ఒకసారి రామరా ఫోన్ రామరా ఫోన్ చేయ ఒకసారి. ఎందుకు అన్న డైలీ 10,000 ఇవ్వమంటాడు మని. 20,000 అడుగుతున్నానా? ఆయన నీకు ఇచ్చినంట 30,000. నేను 30,000 ఇస్తా మనకి టేబుల్ పెట్టినప్పుడు మీకు తీసుకోరా 10,000 తీసుకోరి అవేనంటుండే. పొద్దున్న చెప్తామమ్మా. పొద్దున నీకు 30 డైలీ ఆయన కోసి కొట్టినప్పుడు 30,000 ఇచ్చినా ఇల్లేడు? ఒక మాట చెప్పు. నాకు 30,000 ఎప్పుడు ఇచ్చాడు? 20,000 30,000 నీకు కోసుకు తీలే ఎప్పుడు ఇలే? అప్పుడు పెట్టినప్పుడు ఇచ్చాడు. 30 కొట్లాడలు అయిపోయినాయి. ఒక మాట చెప్తాను గెలుకుతారు. నువ్వు టేబుల్ నువ్వు ఒక మాట నువ్వు టేబుల్ పెడుతున్నావు. మీద టేబుల్ మీద ఎవరిది టేబుల్ అంటే నీకు రామాయణ పరిచయం లేదా? నీకు రామాయణ తెలియదా? నీకు తెలిసి మాది తెలియదు నీకు రామాయణ? ఇప్పుడు ఎలా మామూలుతో గొడవ అయింది. చావు బతుకులాగా వచ్చిన ఇప్పుడు ఇంకా అంటే ఆశ్చర్య ఏం చేయాలి నేను ఇప్పుడు? నువ్వు చెప్పు. నువ్వు ఏం చేయాలి మామ? నువ్వు ఒక 10,000 ఇచ్చి ఇప్పుడు సాయంత్రం ఇస్తా అని చెప్పు. రేపు సాయంత్రం ఓకేనా? నీకు బబ్బులకి రామానికి ముగ్గురికి ఇస్తా. చూడు నువ్వు అలాగే మామ లైఫ్ ఖరాబ్ చేసుకున్నా మనోడు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా. రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా. వదిలేండి సరేనా? లేదా చంపేయండి వచ్చి.